వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి వినాయక నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? నీలిమ గత కొంతకాలం హైకోర్టులో వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు దీనిపైన విచారించినటువంటి హైకోర్టు కూడా వినాయక నిమజ్జనానికి దాదాపు వినాయక చవితి కూడా చాలా కొద్ది రోజులు మాత్రం సమయంలో నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు కూడా జిహెచ్ఎంసీ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ కోసం కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పినప్పటికీ కూడా కానీ ఈసారికి మాత్రం వినాయక నిమజ్జనం అనేది మాత్రం హుస్సేన్ సాగర్ లోనే యథావిధిగా జరుపుకోవచ్చు. కానీ వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, పొల్యూషన్ సంబంధించినటువంటి ఈసారికి కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు చాలా స్పష్టంగా కోర్టుకు తెలపాలని హైకోర్టు తెలిపింది. మరొక చుట్టూ కూడా జాలీలు ఏర్పాటు చేయాలి. ఎక్కడి నుంచి కూడా బయట నుంచి పొల్యూషన్ అనేది లోపలికి రాకుండా కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. మరొక జిహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సంవత్సరం ఏదైతే వినాయక నిమజ్జనం జరిగేటువంటి చెరువులు కావచ్చు, లేదా హుస్సేన్ సాగర్ కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర నదులు, చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటి పక్కనే మనం ప్రత్యామ్నాయంగా ఒక కొలను ఏర్పాటు చేయాలి, కృత్రిమంగా కొలను ఏర్పాటు చేయాలి. దాంట్లో మాత్రమే వినాయక నిమజ్జనాన్ని జరపాలని చెప్పడం కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం విచారణలో 6 వారాలకు వాయిదా వేసి కూడా అంటే 6 వారాల తర్వాత కూడా ఖచ్చితంగా వినాయక నిమజ్జనం కంప్లీట్ అవుతుంది. కానీ వచ్చే సంవత్సరానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒక 6 వారాల తర్వాత పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించాలని జిహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనప్పటికీ కూడా ఈసారికి మాత్రం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి కోర్టు గ్రీన్ ఒకసారి అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిపిస్తుంది. కానీ వచ్చే సంవత్సరానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఖచ్చితంగా నివేదిక సమర్పించాలని కేసు విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి అనుమతించిందా? అంటే మట్టి విగ్రహాల నిమజ్జనానికి అనుమతించిందా, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారయ్యే విగ్రహాలకు కూడా అనుమతించిందా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి? గతంలోనే కేవలం మట్టి విగ్రహాలు చేయాలని కూడా గతంలో కోర్టు సూచించింది. కానీ ఎప్పుడు కూడా ఆదేశాలు జారీ చేయలేదు. ఈసారి పిటిషన్ ఏం కోరారంటే బెంగళూరు తరహాలో కేవలం 12 నుంచి 10 ఫీట్లు దాటి విగ్రహం ఉండకూడదని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఈసారికి మాత్రం ఎందుకంటే ఖైరతాబాద్ వినాయక సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విగ్రహం ఏర్పాటు అనేది పూర్తిగా తయారనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఇక అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ లో 30 నుంచి 60 ఫీట్ల వరకు కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే విగ్రహాల తయారీ కూడా 90% కంప్లీట్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటికిప్పుడు దానిపై చర్యలు తీసుకోలేం. కానీ వచ్చే సంవత్సరానికి మాత్రం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వినాయక విగ్రహాల ఎత్తు కావచ్చు, పొల్యూషన్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మట్టి విగ్రహాల ఏర్పాటు ఎందుకంటే 12 ఫీట్ అంటే కూడా మట్టి విగ్రహాలు ఈజీగా ఉంటుంది. కానీ 60 నుంచి 70 ఫీట్ల విగ్రహాల మట్టి తయారీ అనేది మాత్రం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి కూడా దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు 6 నెలల తర్వాత జిహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను బట్టి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ వాస్.